వరద ప్రాంతాల్లో ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. అందులో ఎస్పెషల్లీ ప్రస్తుతం జరుగుతున్నటువంటిది కొంతమంది ఆహారం ఇస్తున్నారు, కొంతమంది బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తున్నారు, కొంతమంది బట్టలు ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెకానిక్కులు కొంతమంది చాలా స్వచ్ఛందంగా నిజాయితీగా వచ్చి అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు రోజు ఇప్పుడు బాగా సంపాదించుకునే టైం. ఎందుకంటే దాదాపు 1,50,000 2 లక్షల వాహనాలు నాశనమైనవి. ఆటోలు ఇవే కనీసం 50-60 వేలు ఉంటాయి. 2 వీలర్లు 1,50,000 2 లక్షలు ఉంటాయి. కానీ కొంతమంది మెకానిక్లు ఇళ్ల దగ్గరకు వచ్చి అవి బయట నిలబెట్టున్న ఏవైతే పాడైనాయో వాటిని అక్కడికక్కడ రిపేర్ చేసి పెడుతున్నారు. స్వచ్ఛందంగా చేసి పెడుతున్నారు. డబ్బులు తీసుకోకుండా చేసి పెడుతున్నారు. కొంతమంది తక్కువ అంటే అందులో వాడే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అంతవరకే తీసుకుంటున్నారు. ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేస్తున్నటువంటి మెకానిక్ సోదరులకి శాల్యూట్.